రే బికారి ఆగక్కడ. నీ లెవెల్ అంటూ తెలుసుకుంటే మంచిది. నువ్వు నా హస్బెండ్ అని చెప్పుకోవాలంటేనే సిగ్గుగా ఉంది నాకు. సాగర్ ఆ ఇంట్లో ఒక ఇల్లరికపు అల్లుడిగా ఉండిపోయాడు. కానీ అక్కడ అతను ఒక నౌకర్లా పనిచేస్తున్నాడు. మీరేంటి సార్ ఇలా ఉన్నారు? సార్ మిమ్మల్ని చూసి 4 ఏళ్ళు అవుతుంది సార్. సాగర్ తన గతం గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు మౌనంగా భరిస్తున్నాడు? ఎందుకు సిటీలో టాప్ బిజినెస్ మ్యాన్ ఎంతో గారాబంగా పెంచుకున్న తన అప్సరస లాంటి కూతుర్ని మురికివాడలో ఉండే పేదవాడికిచ్చి పెళ్లి చేశాడు? సాగర్ నిజంగా పేదవాడా? సాగర్ ఒకవేళ కోటీశ్వరుడైతే మరి పనివాడిలా అత్తారింట్లో ఎందుకుంటున్నాడు? ఒక బిచ్చగాడిని ప్రాధేయపడాల్సిన అవసరం ఒక కోటీశ్వరుడికి ఎందుకొచ్చింది? కోట్లు ఖర్చు పెట్టి కొన్న కారులో ఒక అడుక్కునేవాణ్ణి ఎందుకు ఎక్కించుకున్నాడు? ఎందుకు సిటీలో టాప్ బిజినెస్ మ్యాన్ ఎంతో గారాబంగా పెంచుకున్న తన అప్సరస లాంటి కూతుర్ని మురికివాడలో ఉండే పేదవాడికిచ్చి పెళ్లి చేశాడు? ఆ పేదవాడి వెనక ఉన్న అసలు నిజం తెలియగానే ఎందుకు సిటీలోని ధనవంతులంతా వణికిపోయారు? ఎంతన్నా? 20 రూపాయలండి. ఒక 3 మూరలు మల్లెపూలు కట్టండి అమ్మా. నువ్వు నా హస్బెండ్ కాకపోయి ఉంటే నిన్నిప్పుడే కొట్టి ఏ నదిలోనూ పడేసేదాన్ని. మా ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళ కోసం ఐఫోన్స్ ఇస్తారు, డైమండ్ రింగ్స్ ఇస్తారు. కానీ నువ్వు చీప్ గా 10 రూపాయలు పెట్టి పూలు తెచ్చావు. నువ్వు నా హస్బెండ్ అని చెప్పుకోవాలంటేనే సిగ్గుగా ఉంది నాకు. అఖిల తన తండ్రి మాటకు విలువిచ్చి సాగర్ని పెళ్లైతే చేసుకుంది. కానీ ఎప్పుడైతే తనకు సాగర్ ఒక బిజినెస్ మెన్ కాదు, మురికివాడిలో ఉండే ఒక పేదవాడు అని తెలిసిందో ఒక్కసారిగా తను నిర్ఘాంతపోయింది. అందుకే అఖిల ఒక కండిషన్ పెట్టింది. ఇంట్లో కాకుండా బయట ఎవ్వరికీ కూడా సాగర్ తన భర్త అని తెలియకూడదు అని. సాగర్ ఆ ఇంట్లో ఒక ఇల్లరికపు అల్లుడుగా ఉండిపోయాడు. కానీ అక్కడ అతను ఒక నౌకర్లా పనిచేస్తున్నాడు. ఆ ఇంట్లో అందరూ అతని మీద అజమాయిషీ చేసేవారు. ఆ ఇంట్లో తనకు సరైన తిండే కాదు, ఉండడానికి ఒక రూమ్ కూడా ఇవ్వలేదు. అప్పుడప్పుడు హాల్లో కార్పెట్ మీద లేదంటే పెట్ కోసం ఏర్పాటు చేసిన రూమ్లో పడుకునేవాడు. ఈ విరిగిపోయిన గాజు ముక్కంత వాల్యూ కూడా లేని ఈ బికారిగాడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని అబద్ధం చెప్పి నా పెళ్లి చేశావు. ఎందుకు డాడ్? దాని బదులు నువ్వింకో ఫారెన్ బ్రీడ్ కుక్క పిల్లని గిఫ్ట్ గా ఇచ్చినా సరిపోయేది. కనీసం ఈ సొసైటీలో ఒక స్టేటస్ అయినా ఉండేది. అఖిల తనని ఒక కుక్క కన్నా హీనంగా చూస్తుందని, ఆ కుక్కకిచ్చే వాల్యూ కూడా తనకివ్వట్లేదని, తను ఏ చేసినా చేదరించుకుంటుందని, అసలు తనంటేనే అసహ్యించుకుంటుందని తెలిసినా సాగర్ తన గతం గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు మౌనంగా భరిస్తున్నాడు? బ్రతుకులాడి మరీ అల్లుడిగా చేసుకున్న అఖిల తండ్రి సాగర్ని తన కూతురు పనివాడిలా చూస్తున్నా సైలెంట్ గా ఎందుకున్నాడు? కుక్క కన్నా హీనమైన ఈ ఇల్లరికపు అల్లుడు బ్రతుకుని ఎందుకు సాగర్ భరిస్తున్నాడు? అఖిల తన పెళ్లి ఫారిన్లో జరిగిందని తన ఫ్రెండ్స్తో చెప్పింది. తన హస్బెండ్ లండన్లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పి కవర్ చేసింది. అఖిల ఫ్రెండ్స్ ఎప్పుడైనా వాళ్ళ హస్బెండ్స్ ఇచ్చిన కాస్ట్లీ గిఫ్ట్స్ చూపించినప్పుడు తన మనసులోనే బాధపడేది. సర్లేవే, పెళ్లికి ఎలాగో పిలవలేదు, అట్లీస్ట్ మీ హస్బెండ్ అయినా చూపిస్తావా? లేకపోతే అలా హడావుడిలో అయిపోయింది యార్. తను చాలా బిజీ పర్సన్ అండ్ లండన్ లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. అసలు ఇండియా వచ్చి పెళ్లి చేసుకునేంత టైం కూడా లేదప్పుడు. అందుకే మా పెళ్లి లండన్ లోనే వెరీ లిమిటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ తో అలా జరిగిపోయిందే. ఇంకెన్ని రోజులు దాచిపెడతావో చూద్దాం నీ హీరోని. ఇదిగోవే నా హీరో ఫస్ట్ యానివర్సరీకి ఇచ్చిన డైమండ్ నెక్లెస్. ఒకసారి వ్యాలంటైన్స్ డే రాబోతుందని సాగర్ ఎంతో ప్రేమగా అఖిల కోసం రెడ్ రోజెస్ తీసుకోవాలనుకున్నాడు. అన్నా 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 ఆగండన్నా ఆగండన్నా. మొన్న మల్లెపూలు తీసుకెళ్తేనే కోప్పడింది, మళ్ళీ ఈ రిస్క్ అవసరమా? అన్నా ఇదిగో అన్నా, ఈ వ్యాలంటైన్స్ డే కి ఈ రేర్ రోజ్ ఫ్లవర్స్ ని ఈ సూపర్ బ్యూటిఫుల్ ఆర్చిడ్స్ అండ్ ఈ వెరీ స్పెషల్ రెడ్ రోజెస్ బర్డ్స్ తో మిక్స్ చేసి వదినకిస్తే నీ మీద ఫుల్ ఫిదా అయిపోతుందన్నా. ఈ పూలు ప్రతిసారి దొరకవన్నా, ఇక మీ ఇష్టం అన్నా. ఆ విషయం తెలిసిన అఖిల ఎంతో కోపంతో సాగర్ మీద మండిపడింది. జస్ట్ గో అవే. నిన్ను చూస్తేనే కంపరంగా ఉంది నాకు. ఇదిగోవే నా హీరో ఫస్ట్ యానివర్సరీకి ఇచ్చిన డైమండ్ నెక్లెస్. సాగర్
సాగర్ ఎక్కడున్నావు? ఆ, ఇందాక నువ్వే వెళ్ళిపోమన్నావు కదా అఖిల. 100 అంటాను నా మూడ్ స్వింగ్స్ బట్టి. నిన్ను పెళ్లి చేసుకున్నాక నా లైఫ్ లో ఎలాగో పెద్ద స్వింగ్స్ ఏం లేవు గాని నా దరిద్రానికి ఈ మూడ్ స్వింగ్స్ ఒకటొచ్చాయి. సేమ్ నీలానే, దమ్మిడి ఖర్చు లేకుండా. సరే విను, నీకు 2 డేస్ మాత్రమే టైం ఉంది. ఏదైనా సరే వ్యాలంటైన్స్ డేకి నాకొక కాస్ట్లీ గిఫ్ట్ కావాలి. దాని కాస్ట్ మినిమం 1 లాక్ అయినా ఉండాలి. గిఫ్ట్ తీసుకురాలేకపోయావనుకో ఏదైనా రన్నింగ్ ట్రైన్ ఎదురుగా వెళ్ళి చావు. కనీసం నాకు పట్టిన దరిద్రమైన వదిలిపోతుంది. అఖిల, నేనంత డబ్బు నా కల్లో కూడా చూడలేదు. అంత కాస్ట్లీ గిఫ్ట్ నేను ఎలా తీసుకురాగలను? అది నన్ను పెళ్లి చేసుకోక ముందు ఆలోచించుండాల్సిందే. ఒక మగాడి వయ్యుండి కనీసం తన భార్య అడిగిన గిఫ్ట్ తీసుకురాలేవా? ఛీ! అఖిల మాటలకు సాగర్ మనసు చివుక్కుమంది. ఏమీ మాట్లాడలేక అక్కడ నుండి వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత వ్యాలంటైన్స్ డే రోజు సాగర్ అఖిల దగ్గరకు వచ్చి ఒక గిఫ్ట్ బాక్స్ తన చేతిలో పెట్టాడు. అఖిల ఎంతో అసహనంగా ఆ బాక్స్ను ఓపెన్ చేసింది. అంతే, ఆ బాక్స్లో ఉన్న గిఫ్ట్ చూసి ఒక్కసారిగా షాక్ అయింది. ఏంటి? జిమ్మీ చూ శాండిల్సా? ఇవి 10 lakhs పైనే ఉంటాయి. వీటిని నువ్వెలా తీసుకురాగలిగావు? అఖిల, అవి ఒరిజినల్ అనుకుంటున్నావా? డూప్లికేట్ అవి అని సాగర్ అనగానే అఖిల ఎంతో డిసప్పాయింటింగ్గా ఆ శాండిల్స్ ని రూమ్లో పెట్టింది. కానీ వాటి క్వాలిటీ చూసి అఖిలకి ఎందుకో సాగర్ మీద కొంచెం అనుమానం వచ్చింది. ఎందుకంటే ఆ శాండిల్స్ చూడటానికి అచ్చం ఒరిజినల్విగానే ఉన్నాయి. తర్వాత రోజు అఖిల ఆ శాండిల్స్ షోరూంకి వెళ్ళింది. వెళ్ళగానే అక్కడున్న సేల్స్ గర్ల్ అఖిలని చూసి, మేడం, మీరు అగ్నిహోత్రి సార్కి ఫ్రెండా? మిస్టర్ అగ్నిహోత్రి? అతను అగ్నిహోత్రి కంపెనీస్కి వారసుడు కదా. ఇప్పటి వరకు అతన్నెవరూ చూడనేలేదు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా అతని అపాయింట్మెంట్ కోసం చూస్తూ ఉంటారు. అతను ఎలా ఉంటారో కూడా తెలీదు. కానీ నువ్వెందుకలా అడిగావు? మేడం, మీ చేతిలో ఉంది కదా ఆ బాక్స్, జిమిచో శాండల్స్ వాళ్ళది. అవి చాలా స్పెషల్ ఎడిషన్ శాండల్స్. ఇలాంటి కటింగ్, డిజైన్, ఆ లోగో ఇవన్నీ డూప్లికేట్ చేయడం ఇంపాసిబుల్. ఇండియాలో ఇదొక్క పీస్ మాత్రమే ఉంది. అది నిన్న మిస్టర్ అగ్నిహోత్రి సార్ కొన్నారు. అంటే సాగరేనా ఆ మిస్టర్ అగ్నిహోత్రి? లేక సాగర్ ఏమైనా ఆ శాండిల్స్ దొంగతనం చేశాడా? బికారి అయిన సాగర్కు ఎక్కడి నుండి వచ్చాయి ఆ శాండిల్స్? సాగర్ వెనక ఉన్న అసలు నిజం ఏంటి? అతను నిజంగా డబ్బున్నవాడైతే ఇలా ఎందుకు ఇల్లరికపు అల్లుడుగా ఉంటున్నాడు? ఈ ప్రశ్నలన్నీ అఖిల మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. కానీ ఆమెకింకా అనుమానమే. సాగర్ మొత్తానికి ఏదో మ్యాజిక్ చేసి ఈ శాండిల్స్ తన కోసం తెచ్చి ఉంటాడు అని. కొన్ని రోజులు అఖిల ఆ శాండిల్స్ గురించి మర్చిపోయింది. అయ్యో బాబోయ్! ఒకరోజు ఉదయం సాగర్ ఇంట్లోకి కూరగాయలు తేవడానికి బయటకు వెళ్ళాడు. అప్పుడు అఖిల హడావిడిగా రెడీ అయి హాల్లోకి వచ్చి కోపంగా అరవడం మొదలుపెట్టింది. మమ్మీ, సాగర్ ఎక్కడా? ఈ మనిషి కరెక్ట్గా అవసరం ఉన్నప్పుడే కనిపించడు. నేనివాళ తన్ని నాతో పాటు ఆఫీస్కి తీసుకెళ్దామనుకుంటున్నాను. కానీ ఈ మహానుభావుడేమో ఇంట్లో లేడు. అలా అఖిల సాగర్ గురించి మాట్లాడుతుండగా అప్పుడే అక్కడికి వచ్చాడు సాగర్. ఇప్పుడు వీడిని ఆఫీస్కి తీసుకెళ్దాం అవసరమా? నువ్వుండు మమ్మీ. సాగర్, ఎక్కడికెళ్ళిపోయావు? నేనివాళ నీకు ఒక చివరి అవకాశం ఇస్తున్నాను. నువ్వు నాతో పాటు ఆఫీస్కొచ్చి అక్కడేదో ఒక పని చెయ్యి. ఇక్కడే ఇంట్లో ఉంటే నువ్వు పని దొంగవైపోతున్నావు. ఇక త్వరగా పద, నీ మూలన నాకు కూడా లేట్ అయిపోతుంది. ఒక 2 నిమిషాలు అఖిల, వచ్చేస్తాను. పెళ్ళైన 2 సంవత్సరాలలో అఖిల నన్ను మొదటిసారి తనతో రమ్మంది. తనకు నా మీద ఎంతో కోపం ఉన్నా లోపల మాత్రం ప్రేమే. ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. అట్లీస్ట్ తను ఇంప్రెస్ అయ్యేలా వెళ్ళాలి. హలో పెళ్ళం గారు, వెళదామా? ఐప్యాడ్ కూడా. మర్చిపోయాను, నా బ్యాగ్ ఉంది కదా. ఓకే. అఖిల ఇంకా సాగర్ కొంచెం సేపటికి అఖిల వాళ్ళ ఆఫీస్కి వెళ్లారు.
మిస్టర్ ఆఫ్టర్ ఆల్ మొగుడు గారు, నేనేదో ఇవాళ నిన్ను చూశానని ఫీల్ అయిపోకు. రోజు అసుత్తి బట్టలు, మాసిపోయిన జుట్టుతో మిస్టర్ బికారిగాడిలా ఉండేవాడివి ఇవాళ ఏదో కొంచెం డిఫరెంట్ గా ఉన్నావని చూశాను, అంతే. నువ్వేం ఆశలు పెట్టుకోకు. అవన్నీ తీసుకొని లోపలికి రా. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.